క్షణక్షణం పోరాటం కనంకన ప్రజాపక్షం జనసెనెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో మీరిద్దరే ఎలా గెలిచారో ఆ కిటుకేంటో మాకు చెప్పన్నా. చిత్తూరు జిల్లా నేతల సమావేశంలో పెద్దిరెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగన్. జిల్లాకే చెందిన రోజా, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డిలకు రాష్ట్ర స్థాయి అత్యున్నత పార్టీ పదవులు. పెద్దిరెడ్డిని మళ్లీ జిల్లా అధ్యక్షులుగా నియమించడం వ్యూహమా, ఆయన ప్రాధాన్యత తగ్గించడమా? ప్రముఖ ఇంజనీరింగ్ జిఎస్ జాకిర్ హుస్సేన్ కు బెస్ట్ స్ట్రక్చరల్ ఇన్నోవేటివ్ ఇంజనీర్ అవార్డు ప్రదానం. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంజనీర్స్ డే సందర్భంగా అందజేత. ఇంజనీరింగ్ లో జాకిర్ హుస్సేన్ నిబద్ధత, అకుంఠిత దీక్ష ప్రతి యువ ఇంజనీర్లకు ఆదర్శం. శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్. అభినందనలు తెలిపిన మదనపల్లె బిల్డింగ్ యూనియన్. 50% ఉన్న బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లోనూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ కుల గణనపై ఈ నెల 17న సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం. బీసీ బిడ్డలు, నాయకులు, మేధావులు, ప్రగతిశీల కాముకులు హాజరై చేయి చేయి కలుపుదాం. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, వాల్మీకి మహర్షి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి. వాల్మీకుల దశాబ్దాల న్యాయమైన డిమాండ్ ఎస్టీ పునరుద్ధరణ అంశానికి చట్టబద్ధత కల్పించాలని వీఆర్ఎస్ఎస్ వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్టోబర్ నెల 17వ తేదీన జరగబో వాల్మీకి జయంతిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేలా వెంటనే చర్యలు చేపట్టాలని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు పొదల నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే దేశంలోనూ రాష్ట్రంలోనూ వాల్మీకులందరూ వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవాలని పొదల నరసింహులు పిలుపునిచ్చారు. అంతేకాకుండా వాల్మీకి జయంతి రోజు నాటికి వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని, లేని పక్షంలో వాల్మీకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు మేకల విజయ్ మోహన్, రాష్ట్రీయ వాల్మీకి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు టేకుపల్లి శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారమణ, గౌరవ అధ్యక్షులు చిన్నం వెంకటరమణ, నరసింహులు, నిమ్మలపల్లి వాల్మీకి మండల నాయకులు చంద్రాయుడు, మహిళా అధ్యక్షురాలు గౌరమ్మ, మండల నాయకులు కమలాకర, మేకల శివ, యువజన విభాగం నాయకులు అంబులెన్స్ సూరి, మండల నాయకులు రాగిపిండి రమణ, జిల్లా నాయకులు చిన్నం శ్రీరాములు, వాల్మీకి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, వాల్మీకి పెద్దలకి అందరికీ నా నమస్కారము. ముందుగా ఈ మధ్య జరిగిన విజయవాడ ఈ వరద బాధితులకి మా ప్రగాఢ సానుభూతి తెలుస్తూ వాళ్ళకి బాధితులకి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ రేపు నెల 17వ తారీఖున వాల్మీకి జయంతి సందర్భంగా ప్రతి ఊర్లోనూ వాడవాడన ఒక పండగ వాతావరణంలో వాల్మీకులు ఈ జయంతి జరుపుకోవాలని కోరుకుంటూ, అదే ప్రకారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాల్మీకి జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని, లేని పక్షంలో మా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై వాల్మీకి. మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. రేపు నెల 17వ తేదీన వాల్మీకి జయంతి సందర్భంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఒక రాముని చరిత్ర రాసిన వాల్మీకి మహర్షిని మర్చిపోతున్నారు కేంద్ర ప్రభుత్వం అయితేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేమి. అదే కేంద్ర ప్రభుత్వంలో అక్కడ అయోధ్యలో రాముని నిర్మించేదానికి అఘోరాలు కూడా ఎంతోమంది ఫైట్ చేసి ఎంతోమంది చనిపోవడం జరిగింది. అదే రాముని చరిత్ర రాసిన వాల్మీకి మహర్షి కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా వాల్మీకి ఎయిర్పోర్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా 17న వాల్మీకి జయంతి రోజు ఖచ్చితంగా వాల్మీకి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులంతా కూడా 5 జిల్లాల్లో ఎస్టీలు గాను 8 జిల్లాల బీసీలు కానీ కొనసాగుతూనే ఉన్నారు. కానీ ఏ రాష్ట్రం వచ్చినా కూడా మేము రాగానే వాల్మీకులు ఎస్టీ చేస్తామని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ మామూలు వాల్మీకులు మోసం చేస్తూనే ఉన్నాయి. కావున కంపల్సరీ ఈసారి జయంతి రోజున వాల్మీకి సెలవు దినం ప్రకటిస్తూ, అదేవిధంగా వాల్మీకులు ఎస్టీ కావాలని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రతిపక్షము వైఎస్ఆర్ పార్టీ అయితే 4 జిల్లాల్లో ఎస్టీలుగా చేస్తాము అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా 5 జిల్లాల్లో మామూలుగా ఎస్టీలుగా ఉంది.
ఇప్పుడు 8 జిల్లాలు 4 జిల్లాలు ఎస్టీగా చేస్తామని చెప్తారు. కానీ ఇప్పుడు 3 రాజధానులు ఎట్లా కట్టారో ఆ విధంగా వాల్మీకులు విభజించి పాలించేదానికి ఆ పార్టీ జరిగింది. ఆ పార్టీకి జరిగిన అన్యాయం ఇప్పుడు కూడా కోరుకోలేకపోతున్నారు. గుర్తు పెట్టుకోవాలి వాల్మీకి సత్తా ఏమీ. ఎందుకంటే ఈసారి కూటమి ప్రభుత్వంకి మేము ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా వాల్మీకులంతా కూడా తెలుగుదేశం పార్టీకి అయితేమి, జనసేన పార్టీకి అయితేమి, బీజేపీ పార్టీకి అయితేమి వర్క్ చేయడం జరిగింది. మా లీడర్లందరినీ గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే వాల్మీకులు నమ్మి మీరు ఎస్టీ చేస్తారని చెప్పి ఇప్పుడు మేము తలుచుకుంటున్నాం. అదేవిధంగా 17 సెలవు దినంగా ఖచ్చితంగా ప్రకటించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సమాధానం చేస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ ముందు వచ్చి 6 నెలలు 7 నెలలు ఉండగా మేము చేస్తాము ఈసారి వస్తే ఒప్పుకోము. ఇప్పుడు నుండి మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడండి, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడండి. లేదు కర్ణాటకలో ఏ విధంగా వాల్మీకులు ఎస్టీ చేశారో ఆ విధంగా మీరు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈసారి వాల్మీకులు చేస్తారని చెప్పి, అదేవిధంగా వాల్మీకి జయంతిని సెలవుదిన ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. కలకత్తా ఘటన లాంటి మరో ఘటన జరగకముందే అధికారులు స్పందించాలని మదనపల్లి ప్రెస్ క్లబ్లో ఓ ప్రైవేటు కళాశాల పూర్వపు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ అన్నారు. బాధితుల వైపు నిలబడినందుకు తమను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 23, 24 తేదీలలో అంగలులోని ఓ కళాశాలలో పీటీ మాస్టర్ తరుణ్ 2 అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తన దృష్టికి రావడంతో ఈ నెల 3వ తేదీన ముదివేడు పోలీస్ స్టేషన్ నందు పీటీ మాస్టర్ తరుణ్ పైన ఫోక్సో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 115/24 అయితే బాధితురాలలో ఒకరి ద్వారా బాధితులకు అండగా నిలిచిన సతీష్, మరో బాధితురాలు తండ్రి మస్తాన్ పైన SC/ST కేసు నమోదు చేయించడం జరిగిందన్నారు. అయితే కళాశాలలోని CCTV ఫుటేజీలో తప్పు ఎవరు చేశారో అన్న దానికి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని వాటిని పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. బాధితుల పక్షాన అండగా నిలిచినందుకు తమను విధుల నుండి తొలగించారని, తమపై నిరాధార కేసులు నమోదు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన భారతదేశంలో మహిళలకి ఎన్నో చట్టాలు వస్తున్నా కూడా ఇంకా వేధింపులు కానీ లైంగిక దాడులు కానీ జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి సాక్ష్యం మదనపల్లి పట్టణంలో జరిగినటువంటి, మదనపల్లికి కొంచెం దూరంలో అంగళ్ళు గోల్డెన్ వ్యాలీ కాలేజీలో జరిగినటువంటి ఒక సంఘటన. నేను గత 3 నెలలుగా గోల్డెన్ వ్యాలీ కాలేజీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. గత నెల 23వ తేదీన అదే కాలేజీలో చదువుతున్నటువంటి 2 విద్యార్థులు నా దగ్గరకు వచ్చి లైంగికంగా అదే కాలేజీలో చదువుతున్న పీటీగా ఉన్నటువంటి ఒక లెక్చరర్ మా మీద లైంగికంగా దాడి చేసినట్టు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఈ కంప్లైంట్ని మేము ప్రిన్సిపాల్ దగ్గరికి కానీ పై అథారిటీ మేనేజ్మెంట్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత సో వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోవడం వల్ల తదుపరి రోజు విషయం ఏమైందంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఇంకొక అమ్మాయి వారి పేరెంట్స్ని పిలుచుకొని వచ్చి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ముదివేడు సంబంధించినటువంటి సిఐ గారు కూడా అదే కాలేజీకి వచ్చి విచారించి కంప్లైంట్ స్వీకరించడం కూడా జరిగింది. మమ్మల్ని తొలగిస్తే వెళ్ళిపోతాం సార్, బట్ ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించాము. సో దానికి ఎటువంటి సమాధానం రాలేదు. మేము వేచి ఉన్నాం. మా సాలీస్ క్రియేట్ చేయండి, వెళ్ళిపోతాము. కేవలం ఒక నిజాన్ని మేము కప్పిపెచ్చేస్తాము అనే ఒక విషయంతో మమ్మల్ని బయట పంపించేశారు. బాధితులకి అండగా ఉండాలని. ఇదిలా ఉండగా గత నెల 3వ తేదీన బాధితురాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి మైనర్ అనమాట. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది కూడా చట్టం కింద ఈ నెల 3వ తేదీన ఎఫ్ఐఆర్ నెంబరు 115/2004 అన్నమాట. సో ఈ విషయం ఇలా ఉండగా నిన్నటికి మొన్న ఏదైతే బాధితురాలు ఉందో వారి యొక్క ఫాదర్ మీద, ఆ తర్వాత నా మీద, ఆ తర్వాత బాధితులకి సపోర్ట్గా ఉన్నటువంటి అడిషనల్ డైరెక్టర్ మీద, మేడం గారి మీద, మా ముగ్గురి మీద తప్పుడు కేసినటువంటి SC/ST అల్ట్రా కేసు పెట్టించడం జరిగింది. అది ఎవరితో? బాధితురాల్లో అన్నటువంటి 2 అమ్మాయిలు ఇంకొక అమ్మాయితో. అసలు చట్టం అనేది ఏ విధంగా పోతుంది? శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న నల్లారి దంపతులు. ఆలయ పండితులు పూర్ణ కుంభంతో నల్లారి దంపతులకు స్వాగతం పలికారు. తమ మొక్కును తీర్చుకోవడానికే స్వామివారి దర్శనానికి వచ్చినట్టు వారు తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం తరిగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, వారి సతీమణి నల్లారి తనూజారెడ్డి దంపతులిద్దరూ దర్శించుకున్నారు. ఆలయ పండితులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయ రీత్యా స్వామివారి శేష వస్త్రాలు, ఆలయ పండితులు ప్రత్యేక పూజలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేసి అభిషేకం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి దాసరిపల్లి జయచందర్ రెడ్డి కుటుంబ సమేతంగా కోసువారిపల్లిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగు పవిత్రోత్సవ సందర్భంగా తెలుగుదేశం నాయకులతో కలిసి దైవ దర్శనము చేసుకున్నారు. కోసువారిపల్లెలో ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జయచంద్రారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ పండితులు స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సమన్వయకర్త మల్లికార్జున నాయుడు, మండల అధ్యక్షులు, తెలుగు యువత సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ రామశెట్టి చంద్రశేఖర్ ఆదివారం మృతి చెందారు. తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించిన చంద్రశేఖర్ సౌమ్యుడిగా, వివాద రహితులుగా పేరుగాంచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, వ్యాపార, ఉద్యోగ రంగాలకు చెందిన వారు సంతాపం వ్యక్తం చేశారు. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లెలో టౌన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ రామశెట్టి చంద్రశేఖర్ పార్థివ దేహానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, అన్నమయ్య జిల్లా పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు, భవానీ ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు బాబు నాయుడు, ఆంజనేయులు, సహజీవన్ బాబు, రాటకొండ సోమశేఖర్, బండి నాగరాజు, కౌన్సిలర్ రామకృష్ణ, పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బీసీలను ఓటు యంత్రాలుగా చూస్తూ అధికారంలోకి వచ్చి 50% ఉన్న బీసీలకు కేవలం 10% మాత్రమే రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కల్పించడం, అగ్రవర్ణ సామాజిక వర్గాలకు 50% ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలే కాకుండా మంత్రులు, ముఖ్యమంత్రి స్థానాలను కట్టబెట్టడం అత్యంత ద్రోహమైన చర్యని బీఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంతెల గౌతమ్ విమర్శించారు. బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో సిఎస్ఐ జేసీఎన్ ఫంక్షన్ హాల్లో జరుగు బీసీ అసెంబ్లీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించి బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్, బీసీ కుల జనగణన అంశంపై ఈ నెల 17వ తేదీ మంగళవారం మదనపల్లి టౌన్ మిషన్ కాంపౌండ్ వద్ద గల సిఎస్ఐ జేసీఎన్ ఫంక్షన్ హాల్లో బీసీ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు, ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ, బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ మరియు వందన కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి, రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు కోఆర్డినేటర్లు బాలయ్య, మల్లికల్ విచ్చేస్తున్నారని తెలియజేశారు. మొదట ఉదయం 10 గంటలకు నీరుగట్టువారిపల్లి వద్ద ఉన్న మహాత్మా పూలే విగ్రహం దగ్గర నివాళులర్పించి అనంతరం ర్యాలీగా ఎన్టీఆర్ సర్కిల్, మల్లికార్జున్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, చిత్తూరు బస్టాండ్ నుండి సిఎస్ఐ జేసీఎన్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకొని అనంతరం బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు, రజక సంఘం నాయకులు గంగాధర్ మరియు కిషోర్, మేదర సంఘం నాయకులు అర్జున్, వడ్డరి సంఘం నాయకులు గుణశేఖర్, తొగట వీర క్షత్రియ సంఘం నాయకులు రవితేజ, బీసీ యువ నాయకులు కేకే పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీలు కేవలం బీసీలను ఓట్ల యంత్రాలుగా చూస్తూ అధికారంలోకి వచ్చి 50% ఉన్న బీసీలకు కేవలం 10% మాత్రమే రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కల్పించడం, వారి సామాజిక వర్గాలకు 50% ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలే కాకుండా మంత్రులు, ముఖ్యమంత్రి స్థానాలను కట్టబెట్టుకుంటున్నారని విమర్శించారు. స్వాతంత్ర కాలం నుండి వాళ్లే అనుభవిస్తున్నారని, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలను పైకి తీసుకువచ్చిన పరిస్థితి లేదు కనుక దీని అన్నిటికీ మూలం అయినటువంటి బీసీ కుల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ, చంద్ర, గంగాధర్, మహేష్, లక్ష్మీపతి, శివ, ప్రసాద్, సీను, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈ నెల 17వ తారీఖున అంటే వచ్చే మంగళవారం బీసీ అసెంబ్లీ అంటే భారతదేశంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల జనగణన చేయాలనే అంశం పైన దాంట్లో ప్రత్యేకంగా బీసీల కుల జనగణన జరిగితే బీసీలకు రావాల్సిన వాటా వారి జనాభా దామాషా ప్రకారం ఎంత వాటా అయితే ఉందో అంత వాటాని బీసీలకు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా చాలా అంశాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అపాయింట్ చేసే ఏ స్థానిక సంస్థల దాంట్లో అంతట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అనేక అంశాలపైన బీసీ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఒక బీసీ అసెంబ్లీ పేరుతో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ మంగళవారం రోజున జేసీఎం ఫంక్షన్ హాల్ మిషన్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి జేసీఎం ఫంక్షన్ హాల్ పక్కన జరుగుతూ ఉంది.
ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, అదేవిధంగా ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ గారు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు విచ్చేస్తా ఉన్నారు. కొంతమంది ప్రముఖులు ముఖ్య అతిథులు కూడా విచ్చేస్తున్నారు. వందన కుమార్ గారు, అడిషనల్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా కోఆర్డినేటర్లు బాలయ్య గారు, మల్లికల్ గారు లాంటి కొంతమంది వక్తలంతా కూడా వస్తా ఉన్నారు. కాబట్టి మదనపల్లిలో ఉన్నటువంటి బీసీ మేధావులు, మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, మదనపల్లిలో ఉన్నటువంటి బీసీల సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆ యొక్క బీసీ అసెంబ్లీకి రావాల్సిందిగా నేను విన్నవించుకుంటా ఉన్నా. అక్కడ మన అంశాలను మనం చర్చించుకుందాం, ఏ విధంగా మనం ముందుకు పోదాం అనే అంశం పైన, బీసీల సమస్యల పైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశం కాబట్టి అందరూ తరలి రావాలని చెప్పి సమయంగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. చిత్తూరు జిల్లాలో అందరూ ఓడిపోయారు, మీరిద్దరే గెలిచారు, ఆ కిటుకేంటో మాకు కూడా చెప్పొచ్చు కదన్నా అని చిత్తూరు జిల్లా నేతల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్దిరెడ్డి గుండెల్లో మంట పెట్టాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. చిత్తూరు జిల్లాలో వైసీపీ 2 చోట్ల గెలిచింది. పుంగనూరు, తంబలపల్లిలో పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు గెలిచారు. ఇది జగన్లో అనుమాన బీజం వేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు చెందిన రోజాకు కరుణాకర్ రెడ్డిలను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా, చెవిరెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం పెద్దిరెడ్డి ప్రాధాన్యతను తగ్గించడమేనా అనే గుసగుసలు వినబడుతున్నాయి. పెద్దిరెడ్డి వైసీపీలో నెంబర్ 2గా చలామణి అయ్యారు. చంద్రబాబు కుప్పం, బాలకృష్ణ హిందూపురం, పవన్ కళ్యాణ్ పిఠాపురం, లోకేష్ మంగళగిరి నియోజకవర్గాల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి అయినా ఓడిస్తానని జగన్ కు హామీ ఇచ్చి ఆ మేరకు ఆపరేషన్లు చేశారు. కానీ అక్కడ వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. టీడీపీ మెజారిటీ పెరిగింది. అంతేకాదు పెద్దిరెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్న అనంతపురంలో పార్టీ తుడిచిపెట్టుకోకపోగా చిత్తూరులో పెద్దిరెడ్డి, ఆయన సోదరుడే గెలిచారు. ఫలితాలను బేరీజు వేసుకుంటున్న జగన్ పెద్దిరెడ్డిని పూర్తిగా నమ్మకూడదన్న నిర్ణయానికి వచ్చారనే అంతర్గత చర్చల్లోని విషయాలు వైసీపీ నాయకుల వద్ద నుంచే గుప్పుమంటోంది. అందుకే రోజాను వదిలేయాలనుకుండా ఆమె డిమాండ్లను తీర్చి పెద్దిరెడ్డి అనుచరులని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరీ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. పార్టీ నేతల సమావేశంలో కూడా పెద్దిరెడ్డి జగన్ కు దూరంగానే సీటు ఇచ్చారు. ఫోటోలు దిగే సమయంలోనూ జగన్ పక్కన పెద్దిరెడ్డి లేరు. ఈ పరిణామాలతో జగన్ ఇక పెద్దిరెడ్డిని నమ్మడానికి రెడీగా లేరన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది. గతంలో మిథున్ రెడ్డి తాడేపల్లిలో ఎక్కువ కనిపించేవారు. ఇప్పుడు కనిపించడం తగ్గిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి జిల్లాలోనూ తనదైన నమ్మకస్తులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఒక్కరిపైనే ఆధారపడితే మొదటికే మోసం వచ్చేలా ఉందని జగన్ లెక్క కడుతున్నారని తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారికి కూడా పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నష్టపోయామని అన్నట్లు కూడా తెలుస్తోంది. ఇంజనీర్ల మేధో సంపత్తికి దర్పణంగా రూపుదిద్దుకున్న నిర్మాణాలు దేశ ప్రగతికి ప్రతీకలు. అలాంటి ఎన్నో నిర్మాణాలను జాతికి అందించి దేశంలో ఎన్నో ప్రాంతాలు సుభిక్షంగా తులతూగడానికి కారణమైన మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని మేధావులు కీర్తించారు. ఇంజనీర్స్ డేని పురస్కరించుకొని తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో మదనపల్లె ప్రముఖ ఇంజనీర్ జిఎస్ జాకిర్ హుస్సేన్ కు బెస్ట్ స్ట్రక్చరల్ ఇన్నోవేటివ్ ఇంజనీర్ అవార్డు ప్రదానం చేశారు. తన అద్భుత మేధోశక్తితో ఈ విపత్తుకు పరిష్కార మార్గాన్ని చూపించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నేటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ఇంజనీరింగ్ మేధో సంపత్తికి దర్పణాలుగా నిలుస్తున్నాయి. సాంకేతికత రోజురోజుకి పెరుగుతోంది. ప్రతి రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటికీ కారణం ఇంజనీర్లు. నూతన ఆవిష్కరణలతో సమాజంలో పెనుమార్పులకు కారణమవుతున్నారు ఇంజనీర్లు. నేడు ఏ దేశం చూసుకున్నా అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. అటువంటి ఇంజనీర్ల సేవలను గుర్తు చేసుకునేందుకు ఓ ప్రత్యేకమైన రోజుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మదనపల్లెకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ జిఎస్ జాకిర్ హుస్సేన్ కు అవార్డు రావడం పట్ల మదనపల్లెలోని పలువురు ఇంజనీర్లు, బిల్డింగ్ విభాగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలిపారు. సౌమ్యుడు, నిత్య కృషివలుడు అయిన జాకిర్ హుస్సేన్ పని విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన అందిస్తున్న అమూల్యమైన సేవలు ప్రతి ఒక్క యువ ఇంజనీర్ కు ఆదర్శమని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాకిర్ హుస్సేన్ నిబద్ధత, అకుంఠిత దీక్ష మదనపల్లె ఇంజనీరింగ్ రంగంలోనే ప్రత్యేక గౌరవం సాధించిందని మదనపల్లెలోని పలువురు అభిప్రాయపడ్డారు. ఆయన అమలు చేసే విధానం పలువురు ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. జాకిర్ హుస్సేన్ లాంటి వారిని సత్కరించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనని కాంగ్రెస్ పార్టీ నేత, మదనపల్లె బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి షేక్ రెడ్డి సాహెబ్ అభిప్రాయపడ్డారు. జూనియర్ ఇంజనీర్ల ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించడంతో పాటు వారిలో మరింత విశ్వాసాన్ని నింపేందుకు ఆయన ప్రతి క్షణం మార్గదర్శిగా నిలుస్తారని రెడ్డి సాహెబ్ ప్రశంసించారు. Everyone. And a penthouse provided with 2 lifts and 2 staircases, provided with RCC reinforced cement concrete structure, fly ash brick walls and cement plastering. Each floor consists of 3 BHK
of 5 3 BHK and 1 2 BHK. Please put your hands together for Mr. G.S. Zakir Hussain. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో మీరిద్దరే ఎలా గెలిచారో ఆ కిటుకేంటో మాకు చెప్పన్నా. చిత్తూరు జిల్లా నేతల సమావేశంలో పెద్దిరెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగన్. జిల్లాకే చెందిన రోజా, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డిలకు రాష్ట్ర స్థాయి అత్యున్నత పార్టీ పదవులు. పెద్దిరెడ్డిని మళ్లీ జిల్లా అధ్యక్షులుగా నియమించడం వ్యూహమా, ఆయన ప్రాధాన్యత తగ్గించడమా? ప్రముఖ ఇంజనీరింగ్ జిఎస్ జాకిర్ హుస్సేన్ కు బెస్ట్ స్ట్రక్చరల్ ఇన్నోవేటివ్ ఇంజనీర్ అవార్డు ప్రదానం. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంజనీర్స్ డే సందర్భంగా అందజేత. ఇంజనీరింగ్ లో జాకిర్ హుస్సేన్ నిబద్ధత, అకుంఠిత దీక్ష ప్రతి యువ ఇంజనీర్లకు ఆదర్శం. శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్. అభినందనలు తెలిపిన మదనపల్లె బిల్డింగ్ యూనియన్. 50% ఉన్న బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లోనూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ కుల గణనపై ఈ నెల 17న సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం. బీసీ బిడ్డలు, నాయకులు, మేధావులు, ప్రగతిశీల కాముకులు హాజరై చేయి చేయి కలుపుదాం. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ పిలుపు. క్షణక్షణం పోరాటం, కనం కన్నం ప్రజాపక్షం. జనసనెట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.